హలో నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. వీకెండ్ దగ్గర పడుతోంది. అందరూ ఒక క్యాలెండర్ డేట్గా ఎదురు చూస్తున్న ఫిల్మ్ ఏంటంటే సలార్ ఫిల్మ్. కొంతకాలం క్రితమే రిలీజ్ అవ్వాల్సిన ఈ ఫిల్మ్ పోస్ట్పోన్ అయ్యి మొత్తానికి డిసెంబర్ 22 మన ముందుకి రాబోతోంది. కానీ ఈ సినిమాకి మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ విషయంలో కొద్దిగా గోప్యంగా ఉంచారు. దీని విశేషాలు కావచ్చు, సినిమా మేకింగ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ, విజువల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ. ఎందువల్ల ఇదొక స్ట్రాటజీయా? ఏదేమైనా కూడా ప్రభాస్ డార్లింగ్ ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అంటున్నారు. అండ్ ఇవాళ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్స్ ప్రభాస్ సలార్ అని. మనతో పాటు ఫిల్మ్ పై ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి మాట్లాడడానికి వి హ్యావ్ విత్ అస్ ఫిల్మ్ గోవర్, ఫిల్మ్ క్రిటిక్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అనలిస్ట్ జానకిరామ్ జాయినింగ్ అస్. వెల్కమ్ జానకిరామ్. అండ్ అలాగే సినిమాలో అద్భుతమైన పాట పాడి మామూలుగా కాదు మైమరపించిన హరిణి మనతో పాటు ఉన్నారు. సూర్యుడే పాట పాడి అందరి మనసుల్ని దోచుకున్నారు హరిణి. థ్యాంక్ యూ సో మచ్ హరిణి ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. రైట్, జానకిరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమా నుంచి మీరు? సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రశాంత్ నీల్. అంటే KGF 1, KGF 2 చూసాక ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. రైట్. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ వై సలార్ ఈజ్ ఎక్సైటింగ్ ఆర్ ఎందుకు అంత యాంటిసిపేషన్ ఉంది అంటే, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ స్టార్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎల్లుండి ప్రీమియర్కి వెళ్తున్నాను. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, KGF ఎక్స్పెక్టేషన్స్ చాలా చాలా ఎక్కువ పెంచేసింది. సో KGF చూసిన వాళ్ళకి అసలు ఎవరు తెలియని యష్ లాంటి స్టార్ని ఒక పాన్ ఇండియా స్టార్ చేసి ఆ ఎలివేషన్, ఆ ఫ్రేమ్లో ప్రభాస్ని తీసుకొస్తే ఇట్ విల్ బి జస్ట్ అమేజింగ్. సో జస్ట్ ది హీరో ఎలివేషన్ అండ్ ది హీరో క్యారెక్టరైజేషన్ ఇన్ ప్రశాంత్ నీల్స్ ఫిల్మ్ ఈజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్. అదొకటి. సెకండ్ థింగ్, కాస్టింగ్. అంటే మనం ఈ మూవీలో చూస్తే మనకి ప్రభాస్, జగపతి బాబు, దెన్ వీ హ్యావ్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావ్, టిను ఆనంద్, శ్రీయారెడ్డి, రైట్, అండ్ దెన్ శృతి హాసన్. సో ఒక ఆన్సంబుల్ ఆఫ్ క్యాస్ట్ విచ్ ఈస్ జస్ట్ ఫినామినల్. వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్టింగ్ పవర్ హౌస్. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రశాంత్ నీల్ చేతిలో పెట్టి ఒక మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్ విల్ బి జస్ట్ మైండ్ బ్లోయింగ్. సో అండ్ దెన్ ది మ్యూజిక్ బై రవి బాస్రూర్. సో KGF కి ఇచ్చిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్, వీ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి రావడం, ప్లస్ ప్రభాస్కి సరైన హిట్ పడకపోవడం, ఇవన్నీ చూస్తే దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. రైట్. చాలా అద్భుతమైన పాటలు ఆల్రెడీ మన దే ఆర్ డూయింగ్ ద రౌండ్స్, అందరికీ తెలుసు. జానకిరామ్ గారు విన్నారా సూర్యుడే పాట? Yes, I just listened to it. Right. So Harini is here with us. Harini, congratulations first of all. చాలా అంటే ఒక మంచి పాట పాడడం వేరు, ఒక హిట్ సినిమాలో, పెద్ద సినిమాలో మంచి పాట పాడడం వేరు. తెలుగు భాష పరిధులు దాటి ఉండే ఒక సినిమాలో పాట పాడడం అంతకంటే వేరు. హరిణి, ఎలా అనిపిస్తుంది? సూర్యుడే పాటకి ఇప్పటికే చాలా మంచి పేరు వచ్చింది నీకు. అవునక్క, చాలా సంతోషంగా ఉంది. అసలు చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇది వరకు కూడా ప్రభాస్ గారికి వేరే మూవీలో పాడాను, దానికి ఇంతే బాగా రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇది సంథింగ్ స్పెషల్. ప్రశాంత్ నీల్ గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ KGF లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు 2 మూవీస్ ని మనందరికి. సో ఆ తర్వాత ఈ సినిమా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. సో అలాంటి టైంలో ఫస్ట్ సాంగే ఒక ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేయడం అనేది, అది నేను పాడడం చాలా చాలా లక్కీగా అనిపిస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి ఒక అంటే పాటలన్నింటిలో ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ పాట వినంగానే ఆ సినిమా ఫ్యాబ్రిక్, ఒక కథ అంటే ఒక పురోగమనం, కథకు ఒక ముందరకు వెళ్ళడానికి కావాల్సిన ఒక ఎమోషన్ ఏదైతే కనిపిస్తుందో, ఐ థింక్ ఆ పాట నీకు పడ్డం అనేది చాలా అదృష్టం. అవును, రియల్లీ అక్క. అసలు ఇద్దరి బాండింగ్ ని అనేది ఒక పాటలో ఎక్స్ప్లెయిన్ చేసేసారు KK గారు. సో దాన్ని బట్టే మనం స్టోరీ సగం అర్థం అవుతుంది, వాళ్ళిద్దరు ఎంత ప్రాణ స్నేహితులు. అండ్ ట్రైలర్ లో చూసినట్టు వాళ్ళిద్దరు శత్రువులు ఎలా అవుతారు, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ అందరూ ఆల్రెడీ ఫ్యాన్స్ వేసేసుకుంటున్నారు. సో ఎందుకు అయింది ఏంటి అని. సో అలాంటి ఒక పాటను రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ నేను రవి బస్రూర్ గారికి అండ్ ప్రశాంత్ నీల్ గారికి అండ్ KK గారికి. మెయిన్ అసలు KK గారి ద్వారానే నేను ఆల్రెడీ ముందు పాటలు పాడడం జరిగింది. అండ్ ఈ మూవీలో వచ్చేసి రవి బస్రూర్ గారి ద్వారా ఈ పాట పాడడం జరిగింది. హరిణి, నీ కెరియర్ గ్రాఫ్ చూస్తే నువ్వు చాలా ఎక్సలెంట్ గాయనివని నీ పాట విన్న వాళ్ళకి తెలుస్తుంది. క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మరీ మరీ తెలుస్తుంది ఎంత పట్టుంది నీ వాయిస్లో అని చెప్పి, ఎంత చక్కగా స్పష్టంగా పాడతావని. కానీ
ఇతర భాషల నుంచి నీకు ఎంకరేజ్మెంట్ రావడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అసలు ఈ ఆపర్చునిటీ రావడానికి అంతకుముందు నువ్వు తమిళ్లో పాడావు కదా పాట? తమిళ్లో ఆల్రెడీ పాడాను. రాధేశ్యామ్ అయిన తర్వాత అదే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ గారు తమిళ్లో ఫర్హానా అని ఒక మూవీలో ఐశ్వర్య రాజేష్ గారు లీడ్ రోల్ ప్లే చేశారు. సో ఆ మూవీలో పాడడం జరిగింది తమిళ్లో. రైట్. ఈ మూవీకి నేను రవి బస్రూర్ గారికి ఆల్రెడీ ప్రీవియస్ గా 4 ఫిల్మ్స్ పాడున్నాను. ఇది 5th మూవీ రవి బస్రూర్ గారితో వర్క్ చేయడం. ఏమంటారు ఆయన నీ వాయిస్ క్వాలిటీ టింబర్ విని? ఆయనకి ఎప్పుడు కూడా నా నుంచి నేను ఎక్కువ పాడేవన్నీ కూడా చాలా కొంచెం హస్కీగా మెలోడియస్ గా మెలోడియస్ గా ఉండే సాంగ్స్ ఎక్కువ పాడుతుంటాను వేరే కంపోజర్స్ కానీ లేకపోతే వేరే పాటలు. బట్ ఆయనకి ఎప్పుడు కూడా నా వాయిస్ నుంచి చాలా ఓపెన్ సింగింగ్ ఇష్టం. నేను ఇది వరకు పాడిన అన్ని పాటల్లో కూడా ఎప్పుడు నాకు వచ్చే సజెషన్ ఏంటంటే ఆయన నుంచి, నాకు అసలు ఎక్కడ ఎయిరీ వోకల్స్ వద్దు, నాకు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలి, రాగా పాడాలి, మీరు ప్రతి పాట కూడా అలాగే ఉండాలని. ఈ సాంగ్ కూడా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. నాకు సంగీతం రాని వాళ్ళు పాడితే ఎలా ఉండాలో అలా ఉండాలి పాట అని ఆయన అడిగి పాడించుకున్నారు ఈ పాటని. రైట్. ఇక్కడ వి హ్యావ్ విత్ జానకిరామ్ గారు. ఇప్పుడే ఆయన కామెంట్ చెప్పారు ఈ సినిమా గురించి, ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఈ ఫిల్మ్ గురించి అని. జానకిరామ్ గారు, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బ్యాడ్ బాయ్స్కి ఓట్లు బాగా పడుతున్నాయి. అనిమల్ సినిమా చూశాక, అంతకు ముందు కూడా పుష్ప సినిమాలో. కానీ ప్రభాస్ని ఎప్పుడు ఊహించుకున్నా కూడా మొన్న ఇదే డిస్కషన్ ఐ డ్రీమ్ స్టూడియోస్లో మేము ఫిల్మ్ క్రిటిక్స్తో చేసాము. అంటే ఒక గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది, కానీ ఆయన ఎంత చిన్న చిలిపి పనులు చేసినా ఏం చేసినా కూడా ఒక ఆదర్శ పురుషుడు, ఒక ఏం చెప్పాలి, ఒక ఐడియల్ మ్యాన్ ఎలా ఉండాలో, బాధ్యత, అన్ని రకాల కష్టాలు పడుతూ అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక ప్రొటెక్టర్ ఫీలింగ్ వస్తుంది. వాట్ డూ యూ ఫీల్ జానకిరామ్ గారు? ఎస్. సో ఒకటండి, మనం మూవీస్ని వీ కెనాట్ రియలీ క్లాసిఫై దెమ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్ బేస్డ్ ఆన్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ హీరో. అవును. సో ఇప్పుడు యానిమలే కాదు, పుష్పనే కాదు, వీటిల్లో అంటే 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఎప్పుడు హీరోని ఒక ఆదర్శ పురుషుడిగా, ఒక రోల్ మోడల్గా చూస్తే ఎప్పుడు హీరో అదే టెంప్లెట్లో, అదే మోస పాత్రలో కనిపిస్తూ ఉంటాడు. అందరినీ కొట్టేసి, అందరికీ మంచి చేసేసి, ఏదో ఒక మోటివ్తో పనిచేసి. కానీ అలానే ఉండాలని ఎక్కడా లేదు. మూవీ యూనివర్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ మీకు నాకు తెలుసు, వీ కమ్ ఫ్రమ్ ఆర్జీవీ den. We met there couple of times, and this is RGV's philosophy as well. Ante movie should be watched like a movie, and the hero characterization shouldn't dictate the good or bad of a movie. Ante hero ilage undalani ekkadunది asalu. Animal lo kuda asalu Ranbir Kapoor hero never chepparu. It is a character on screen with a certain psyche. Right. And Sandeep Reddy Vanga has portrayed that beautifully. బట్ అది హీరోని ఎవరు చెప్పారు? అంటే ఆ హీరోని మనం ఎమ్యులేట్ చేయాలి, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలని ఎక్కడ రాసింది? ఒక ఐరన్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్ స్క్రీన్ మీద వండర్స్ చేసినప్పుడు మనం ఎలా దాన్ని ఫిక్షన్ కింద చూసి వదిలేస్తామో, రైట్, ఎవ్రీ క్యారెక్టర్, అండ్ ఫర్గెట్ అబౌట్ హీరో, ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ సినిమాటిక్ యూనివర్స్. జస్ట్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. సో ట్రూ, సో ట్రూ. కానీ అఫ్ కోర్స్ మనకి వీ హ్యావ్ సెన్సార్ బోర్డ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మనకి ఎక్కడో అక్కడ తగులుతూ ఉంటాయి ఈ బాధ్యతలు అవి కూడా. అంటే కేవలం ఎంటర్టైన్మెంట్గా దాని ఒక వర్చువల్ వరల్డ్గా చూడలేకపోతున్నారు అందరూ, ఎక్కడో అక్కడ రియాలిటీ ముడిపడి ఉందని చెప్పి. బట్ యువర్ పాయింట్ ఇస్ నోటెడ్ జానకిరామ్ గారు. సో హరిణి ఇప్పటి వరకు పాడిన పాటలన్నింటిలో ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఆర్కెస్ట్రా కూడా చాలా తక్కువ ఉంది కదా దీనిలో. ఆల్మోస్ట్ వాయిస్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. బికాజ్ మామూలుగా పాట ఉన్నప్పుడు వాయిస్ ఎలివేట్ అయ్యి మ్యూజిక్ కూడా బాగా డామినేట్ చేసేస్తుంది మనకి ఇప్పుడు వస్తున్న పాటలన్నీ. సో ఈ పాట పాడుతున్నప్పుడు ఆ ఎమోషన్ ని క్యారీ చేయమని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు హరిణి? నాకు ఫ్రెండ్షిప్ సాంగ్ అని కానీ లేకపోతే సిచ్యువేషన్ కానీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు రవి బస్రూర్ గారు కానీ ప్రశాంత్ నీల్ గారి ద్వారా. ఎక్కడ నాకు అలాంటి ఇండికేషన్ ఏం లేదు. బట్ నాకు లిరిక్స్ చదువుకుంటూ నేను ఒక 2-3 టైమ్స్ పాడడం జరిగింది పాటని, వాళ్ళ కావాల్సిన సజెషన్స్ అన్ని ఫాలో అవుతూ. సో అలా పాడడం వల్ల ఫైనల్ గా ఏదైతే అవుట్పుట్ పాడగలిగానో, లాస్ట్ టైం పాడుతున్నానో, అప్పటికి నాకు కొంచెం ఫీల్ నాకే తెలిసి అర్థమయ్యి, ఓకే ఇలా పాడితే బాగుంది అని నేనే దాన్ని సెట్ చేసుకుని, యాక్చువల్లీ అది రికార్డ్ చేసింది ఇంట్లోంచి, నా హోమ్ స్టూడియో నుంచి రికార్డ్ చేశాను ఇక్కడి నుంచి. అదే విచిత్రం, అది గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు విన్నాను. ఐ థాట్ ఇప్పుడు అన్ని రిమోట్ అయిపోయాయి కాబట్టి మనం స్టూడియోకి వెళ్ళడం ఏంటి, పులిహార పెరుగున్నం కట్టుకెళ్ళడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు లేవు. జస్ట్ వెళ్ళడం, ఎక్కడంటే ఎక్కడుంటే అక్కడ స్టూడియో ఇస్ యోర్స్, అంతే కదా? అవును. సో అది ఇంట్లోంచే రికార్డ్ చేశాను. కానీ అన్ని సజెషన్స్ ఆయన చెప్తూ వచ్చారు. సో ఫీల్ గానీ అన్ని గానీ తర్వాత మెల్లిగా లాస్ట్ వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ అన్ని ఇచ్చేటప్పుడు, నాకు ఇలా కావాలి, ఫీల్ చాలా రాగా ఉండాలి, మీ సింగింగ్ ఎక్కువ ఎలివేట్ అవ్వకూడదు, ఎమోషన్ అనేది ఎక్కువ ఎలివేట్ అవ్వాలి అనేసి చెప్పారు. సో అప్పుడు వెరీ ప్లెయిన్ చేసేస్తాను పాటని.
అదే అదే ఎగ్జాంపుల్ ఇవ్వు, నువ్వు ఎలా గమకం వేసే ప్రయత్నం చేశావు, ఆ నేను గమకం వద్దని అంటే అనుకోవడం. వేరే సింగర్స్ వేరే లాంగ్వేజ్ లో పాడిన వాళ్ళవి నాకు పంపించారు క్యూగా. ఉమ్, సో వాళ్ళవి విని వాళ్ళు కొంచెం అటు ఇటుగా కొంచెం గమకాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఉమ్, మేబీ తెలుగు చాలా ఇంపార్టెంట్ అవ్వడం వలన వాళ్ళు మొత్తం ప్లేనే ఉంచాలనుకున్నారేమో. ఆ, సో అది మాత్రం సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండే ఇలా చిన్న చిన్న రవ్వలు వేసి పంపించాం ముందు. ఉమ్, సో వాళ్ళు అది వద్దు, కంప్లీట్ ప్లెయిన్ వెరీ రా సింగింగ్ కావాలని అడిగారు. ఉమ్, సో అందుకని వెరీ లౌడ్ కొంచెం బ్రైట్ గా పాడాలి, నాకు ఎక్కడ ఏరి వోకల్స్ రాకూడదని చెప్పారు. ఉమ్. సో అందుకని మళ్ళీ దాన్ని సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు ఓ రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు ఇట్లా కొంచెం ఓపెన్ గా ట్రై చేశాను. సో అది వాళ్ళకి ఓకే అయింది ఫైనల్ గా. ఉమ్. చాలా అంటే ఈ పాటలో ఈ సినిమాలో ఇంకెవరెవరు పాడారు హరిణి? అది చెప్పచ్చా లేదో తెలియదు, ఇంకా రేపు రిలీజ్ అయిపోతుంది. ఓకే, సో అది సీక్రెట్ కాబట్టి అందుకే ఆ సీక్రెట్ లీక్ చేస్తావేమో అనుకున్నాను. బట్ కమింగ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఇంత పెద్ద స్కేల్ సినిమాలో ఎవరైనా ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిన సింగర్, అంటే నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్ కాదని కాదు, కానీ అంతకంటే ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ చాలా మంది చేతిలో ఉన్నప్పుడు నీకు అవకాశం రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అది రవి బస్రూర్ గారు నిజంగా నీ వాయిస్లో నీ మ్యాజిక్ని గుర్తించడం అనేది పెద్ద విషయం. అవునవును. తర్వాత ఇలాంటి పాటలు ఉండిపోతాయి, ఏదో వచ్చి వెళ్ళిపోయే పాటలు కొన్ని ఉంటాయి మామూలు, అంటే అన్ని మంచి పాటలే పాడినప్పుడు అన్ని బాగుంటాయి, కానీ ఎంతకాలం ఎన్ని ఉంటాయి అన్నది తెలియదు మనకి. సో ఈ పాట రికార్డ్ చేసినప్పుడు చరణ్ పక్కనే ఉన్నారా? ఉన్నారు, తను బాబుని చూసుకుంటూ ఉన్నాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా. ఎంత మంచి చరణ్, అందుకే చెప్తూ ఉంటాను. ఈ పాట తనే ఉన్నారు. ఇంతకీ చరణ్ అంటే వాళ్ళ ఆయన జానకిరామ్ గారు, సాయి చరణ్ వాళ్ళ ఆయన అద్భుతమైన గాయకుడు. తనకి చాలా నచ్చింది అక్క అసలు పాట, అసలు తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, ఇంత పెద్ద మూవీలో వస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసిన రోజు చెప్పినప్పుడే ఎవరికి చెప్పకు, ఫైనల్ అవుతుందో లేదో మనకు తెలియదు, బట్ రవి బస్రూర్ గారి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆయన ఒకసారి సాంగ్ ఇచ్చారు అంటే కంపల్సరీ అది మన వాయిస్ లోనే రిలీజ్ అవుతుంది. ఆ నమ్మకం పెట్టుకోవచ్చు ఆయన దగ్గర. ఆయన ఒక సింగర్ ని నమ్మారు, వాళ్ళకి పాటిస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళది ఫైనల్ అవుతుంది అని. నేను లాస్ట్ 5 మూవీస్ చూసాను కాబట్టి ఆయన దగ్గర నాకు ఆ నమ్మకం ఉంది. ఫోన్ చేసిన రోజు ఓకే నాదే రిలీజ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు మాట్లాడతారు ఆయన? మాట్లాడతారు, కొంచెం బ్రోకెన్ తెలుగు. హరిణిజీ మీరు ఈ పాట పాడాలి జీ అని చెప్పేసి మాట్లాడారు. చాలా చాలా అసలు నాకు ఆయన ఒక KGF మ్యూజిక్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్ లో ఏ రోజు అనిపించలేదు. కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్ ఆయనకు క్వాలిటీ, అది చాలా మంచి క్వాలిటీ ఆయన దగ్గర. కానీ పిల్లవాడిని ఎత్తుకుని నిన్ను ప్రోత్సహించిన సాయి చరణ్ కి మార్కులు పడతాయి. స్పెషల్ థ్యాంక్స్ కార్డ్ వేసేసుకుందాం మనం మన పుస్తకంలో హరిణి. అండ్ సాయి చరణి భుజము తట్టి. బ్యూటిఫుల్. యా. సో జానకిరామ్ గారు, మీరు వింటున్నారు కదా, మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇస్ సచ్ ఎంత క్లిష్టమైన పని. ఒక్కొక్క క్రాఫ్ట్ ని ఒక్కొక్క డెసిషన్ తీసుకోవడం, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇక్కడ ఈ పాట హరిణే పాడాలి అన్నట్టుంది ఆ పాట వింటుంటే ఇప్పుడు. రైట్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో? ఇది ఫ్రెండ్షిప్ అంటే KGF లో కూడా స్ట్రాంగ్ స్టోరీ ఇమోషన్ ఉండింది, బంధుత్వాల గురించి ఎక్కువ ఎంఫసిస్ ఉండింది. ఇందులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫ్రెండ్షిప్ కదా అని తెలిసిపోతుంది. ప్రభాస్ చాలాసేపు కనిపించరని కొంతమంది, కొంతసేపే కనిపిస్తారని కొంతమంది, ఇలా రకరకాలుగా అంటున్నారు. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అండ్ హరిణిని కూడా అడుగుదాం సీక్రెట్స్. షూర్. నేను రాజమౌళితో ఇంటర్వ్యూ చేశాను. రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్, అండ్ దెన్ ప్రభాస్ అండ్ సుకుమార్ తో, పృథ్వీరాజ్ తో మాట్లాడారు. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్. సో అందులో నేను తీసుకున్నవి ఏంటంటే సమ్ పాయింట్స్. దిస్ మూవీ ఈజ్ వెరీ హై ఆన్ ఇమోషన్స్. అంటే KGF లో ఇమోషన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో మనకి ఒక మదర్ సన్ సెంటిమెంట్ ఆర్ ఒక రివెంజ్ డ్రామాలో ఉంటుంది. బట్ ఇది ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తర్వాత బద్ధశత్రువులు అవడం, వాళ్ళ మధ్య జరిగే ఫ్రిక్షన్, వార్, అదంతా చాలా అంటే లార్జ్ క్యాన్వాస్ మీద చాలా పెద్ద ఇమోషన్ కి స్కోప్ ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ డ్రమాటిక్ ఎలిమెంట్. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ని తీసుకురావడం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలని హైలైట్ చేయడం, అండ్ ఇలాంటిది అగైన్ మళ్ళీ ప్రశాంత్ నీల్ చేతిలో పెడితే ఇలాంటి ఇమోషన్స్, ఇలాంటి బ్యాక్ డ్రాప్, ఇట్ విల్ బి అ వండర్ఫుల్ అవుట్కమ్. తర్వాత నాకు ఇంకొకటి నచ్చేది ఏంటంటే KGF 1 and 2లో కూడా మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ప్రశాంత్ నీల్ ఒక వేరే ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అంటే
దాంట్లో మనకి మన రెగ్యులర్ ఎలిమెంట్స్ రెగ్యులర్ ఇవేం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలీసులు కనిపించరు, రెగ్యులర్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. అదొక ప్రపంచం. కోలార్ గోల్డ్ మైన్స్ అండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఏమవుతుందో అది అక్కడితోనే ఆగిపోతుంది. అలాగే ఈసారి నాకు అనిపించేది అంటే ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసినట్టు, లేకపోతే నేను కంపారిజన్ వచ్చింది. అవును, రైట్. అండ్ అసాసిన్స్ క్రీడ్ అనే ఒక గేమ్ ఉంటుంది ప్లే స్టేషన్ లో, చాలా పాపులర్. ఆ గేమ్ లో ఉన్న క్యారెక్టర్స్, ఆ కలర్ గ్రేడింగే కాదు, ఆ క్యారెక్టరైజేషన్, వీళ్ళందరూ అదొక కొత్త ప్రపంచం. మనం వెళ్ళి కూర్చుని చూడడం మొదలెట్టాక వి యాక్చువల్లీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఒక వీడియో గేమ్ మనం పార్టిసిపేట్ చేస్తాం, దీన్ని మనం స్పెక్టేటర్ లో ఒక డిస్టెన్స్ నుంచి వాచ్ చేస్తాం. బట్ ఆ క్యాన్వాస్ చాలా పెద్దది, ఆ కలర్ గ్రేడింగ్, ఇందాకే నేను విన్నాను యాక్చువల్గా ప్రశాంత్ నీల్ గారికి మోనోక్రోమ్ అంటే అబ్సెషన్, అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఆ క్యారెక్టర్స్ కూడా మీరు చూస్తే ప్రభాస్ ఎప్పుడు ఒక టీల్ కలర్, ఒక డార్క్ గ్రీన్ కలర్ షర్ట్స్ వేసుకుని ఉంటాడు. అండ్ దెన్ ఆల్ ది క్యారెక్టర్స్ వేర్ 50 షేడ్స్ ఆఫ్ బ్లాక్. అన్ని బ్లాకే కానీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో అదొక వింత ప్రపంచం. అది మనం చూస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఇమ్మర్సివ్. యాజ్ ఎ మూవీ బఫ్ అండ్ యాజ్ సమ్వన్ హూ అప్రిషియేట్స్ టెక్నాలజీ అండ్ టెక్నికల్ blend of craft, asalu I just love to watch it. Yeah. And next question I'm going to ask you, Janakiraam garu, Harinito మాట్లాడిన తర్వాత, is AI అతి త్వరలో డామినేట్ చేసి మనకి మేక్ బిలీవ్ స్టార్స్ కూడా వచ్చేస్తారని తెలుస్తోంది. అంటే ఒక చిన్న రెండు రోజులు షూటింగ్ పెట్టేసుకుంటే మిగతావన్నీ కూడా AI చేసేస్తుందని చెప్పి. రైట్. సో అది దాని గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, సో హరిణి, షూటింగ్ అస్సలు ఒక్క రోజైనా వెళ్ళే అవకాశం కానీ అవసరం కానీ వచ్చిందా నీకు? రాలేదక్క, అవకాశం రాలేదు. బట్ వేరే సాంగ్స్ కి వర్క్ చేసే అవకాశం అయితే వచ్చింది. వేరే సాంగ్స్ అది కూడా రవి బస్రూర్ గారే, ఇక్కడ లేరు ఆయన. సో లాంగ్వేజ్ కూడా అంత ఆయనకి రాకపోయేసరికి కేకే గారు ఉన్నారు. ఆయనతో పాటు సింగింగ్ కోసం, ఆ సింగర్ తో పాడించడం కోసం ఎవరైనా సింగర్ ఉంటే బెటర్ అని చెప్పి ఆయన నాకు కాల్ చేసి, హరిణి గారు ఇలాగా ఒక సింగర్ పాడుతున్నారు స్టూడియోలో, మీరు వెళ్ళి వాళ్ళని జస్ట్ మీరుండి మానిటర్ చేస్తే చాలని చెప్పి పంపించారు. సో అలా ఒక పాట, ఇంకొక పాట వేరే వాళ్ళతో తీసుకోవడానికి మీరే ఉండి తీసుకోండి అని ఆ సాంగ్ కి కూడా పంపించారు. సో 2 సాంగ్స్ వినడం జరిగింది పాట ఈ మూవీలో. ఇప్పుడు ఈ పాట తమిళ వర్షన్ ఎవరు పాడారు హరిణి? తమిళ వర్షన్ ఐరా ఉడిపి అనే సింగర్ పాడారు. సో 5 లాంగ్వేజెస్ లో 5 అక్కడక్కడ లోకల్ సింగర్స్ తోనే పాడించారు. తమిళ నుంచి తమిళియన్ సింగర్ ఒక అమ్మాయిని, కన్నడ నుంచి కన్నడ, అట్లా పాడించారు. సో ఈ సినిమాలో కేజీఎఫ్ తో కంపారిజన్ వస్తుంది. దాదాపు కేజీఎఫ్ ఎక్స్టెన్షన్ అని ఒక టాక్ వచ్చింది. హరిణి, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి కథ గురించి? ఆర్ యు గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్? డెఫినెట్లీ. నాకు టికెట్స్ దొరకట్లేదు, దొరికితే డెఫినెట్ గా వెళ్తాను. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ రోజు అన్నా వెళ్ళి చూస్తాను టికెట్స్ దొరికాక. బట్ నాకు తెలిసినంత వరకు, నేను ఇందాక ఆయనలాగే నేను ఇంటర్వ్యూ చూసాను, ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూస్తూనే ఉన్నా పడుకోకుండా. సో అందులో ఆయన క్లారిటీ ఇచ్చేసారు, కేజీఎఫ్ తో ఎటువంటి సంబంధం లేదు ఈ మూవీకి అని. సో ఇది కంప్లీట్లీ సిటీ ఆఫ్ ఖాన్ సార్ గురించి, దాని గురించి స్టోరీ బేస్ అయి ఉంటుందని నా ఒపీనియన్. సో ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఒక కొత్త స్టోరీ విత్ ఇన్ అన్ అమేజింగ్ బ్యాక్ డ్రాప్ విత్ వెరీ వెరీ ఇంటెన్స్ ఎమోషన్స్ అని తెలుస్తుంది. హరిణి, లాస్ట్ టైం నువ్వు మన ప్రభాస్ డార్లింగ్ కోసం పాడిన పాట, ఆయన సినిమా కోసం పాడిన పాట. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగా ఉన్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది. ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకో ఏమో, కాలం మనసు ప్రతి గుండెల్లో గుచ్చే, గాయం లేదు కానీ తాడంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే, నిజమా కల బాగుంది అతనే కలతో రాతలే దోబూచులే. అద్భుతం అద్భుతం. కానీ ఏ మాటకు ఆ మాట, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నువ్వు పాడిన తీరది. అండ్ బై ద వే, ఇక్కడ మనకి ఇంకొక గెస్ట్ జాయిన్ అయ్యారు స్టూడియోలో. ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమా నుంచి పనిచేసి 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్షన్ చేసి యాక్టర్గా, అంటే మల్టిపుల్ రోల్స్లో మనకి తెలిసిన
కృష్ణమాయ గారు జాయిన్ అవుతున్నారు. కృష్ణమాయ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా దూరం నుంచి ఇవాళ సలార్ కోసం, ప్రభాస్ కోసం, అదే జాబితాలో 3వ స్థానంలో నా కోసం మీరు పరిగెట్టుకొచ్చినందుకు అంటే అంతేనా? థ్యాంక్ యూ సార్, నమస్కారం, స్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరిణి చక్కని తల్లి హరిణి పాడిన చాలా పాట విన్నారా? అద్భుతంగా ఒక రెండు మీరు పొగడాలి సార్ కొంచెం. వాయిస్ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నిజంగా బికెమ్ బిగ్ సింగరా, మీరు సింగరా లేదో నాకు తెలియదు, మంచి సింగర్ అవుతారు మీరు. చాలా బాగుందండి, వెరీ గుడ్. సింగర్ అవడం ఏంటి సార్, బంగారం లాంటి పాట అసలు. అసలు అద్భుతంగా వాయిస్ బాగుందండి, ఆ వాయిస్ చాలా బాగుంది మీది. సూపర్ అండి. థ్యాంక్ యూ. రైట్. సో చాలా చాలా ఎక్సలెంట్ గా హరిణి, విషింగ్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. గ్రేట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో అండ్ మచ్. వెళ్తూ ఒక మంచి టుమ్ పాట అయినా పాడొచ్చు కదా. డెఫినెట్లీ, తప్పకుండా. పక్క పెట్టి. మనసే పొడి పొడి ఇంటుంది మామ గుంటల్లో మధ్యలట్టం సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షతటం పొదసాటున సిక్కుల సప్పుడు పొడి చేకనే పొద్దులకిప్పుడు వేడి పంటే ఓ కాంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాలటం టం అంతరం టం టం మౌన వీణల మంగళం టం టం ఢోల్ టం టం ఢోలకు టం టం డోలలు పిన వేడుక టం టం. అద్భుతం హరిణి. ఈ పాట చాలా పాపులర్ అయింది మనకి రీల్స్ లో. అవునక్క. రీల్స్ లో ఏ బట్టల షాప్ అయినా సరే వాళ్ళు మోడల్ చేస్తున్న బట్టలకి ఇదే రీల్ పెట్టుకుంటారు. అంటే అంత పాపులర్ అయిపోయింది పాట, ప్రతి ఇంట్లో మోగుతోంది. బట్ ప్రతి గుండెలో మోగుతోంది సూర్యుడే పాట. అసలు అద్భుతస్య. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. అండ్ జానకిరామ్ గారు, సో మన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది మన కృష్ణమాయ గారితో. జానకిరామ్ గారు ప్రతి సినిమా ఫస్ట్ షో ఫస్ట్ మూవీ చూసేస్తుంటారు మామూలుగా. ఓకే, అబ్బో, హాయ్ సార్. హాయ్ అండి. హలో అండి. ఆయన మూవీ క్రిటిక్, చాలా పెద్ద టెక్నాలజీ జాయింట్ ఆయన, అబ్బో, వెరీ గుడ్, AI ఎక్స్పర్ట్. సో అతి త్వరలో మరి ప్రభాస్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారని చెప్పి మీరు చెప్పండి సార్. సినిమా గురించి మీకు తెలిసిన ఇప్పుడు సినిమా గురించి అంటే మొన్న అన్నాం అనుకున్నాం, యాక్చువల్లీ సలసల కాగిపోతుంది సెల్లారని. అది యాక్చువల్లీ ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ కథకి, ఆ KGF డైరెక్టరు, చాలా అంటే అన్ని మంచి హిట్ లక్షణాలు అన్నీ ఆ సినిమాలో ఉన్నాయండి. అంటే మనం దాని గురించి మనం ఏమి చేయవలసిన లేదు. కానీ ఎందుకు చెప్పాల్సిందంటే, ఇప్పుడు నేను ప్రభాస్తో బాగా కలిసి తిరిగా ఈశ్వర్ నుంచి. ఫస్ట్ సినిమా మేమే ఇద్దరం కలిసి తిరిగి, అక్కడి నుంచి నాకు ఆయనతో ఉన్న అనుబంధం అనమాట. అంటే ఈ సినిమా స్నేహం గురించి చెప్పారు. స్నేహంలో ఎంత నిజమైన స్నేహితుడు అతను. రైట్. అంటే ఎవరికి చేసిన సాయం ఎవరికి చెప్పడు, కానీ అతను అందరికి సాయం చేశాడు. స్నేహం గురించి ప్రాణం పెడతాడండి. మామూలుగా కూడా ప్రభాస్ అంతేనా? అసలు అంటే నేను చెప్పను కానీ చాలా మందికి చాలా సాయం చేశాడు. అంటే ఈవెన్ అందరికీ చెప్పుకోడు. అసలు అద్భుతం సార్ మనిషి అంటే. అది చెప్తున్నాం కదా, ఆ సినిమాలో సబ్జెక్ట్లో స్నేహం గురించే కథ. నీవు ఏదో డైలాగ్ ఉంటుంది, నీకు ఎప్పుడైనా అవసరం అయితే నేను వచ్చి నిలబడతాను సంథింగ్. అలాగే ఈయనేంటంటే, మనం వెళ్ళి అంటే అడిగితే కాదంటూ, అడగపోయినా తెలుసుకుని సాయం చేసే వ్యక్తి అది. అంటే ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది, ఆయన జిమ్ కోచ్కి బెంచ్ గారు ఇచ్చేసారు అలా. నేను మనందరం వెళ్ళి ఆయన జిమ్ కోచ్ అవ్వాలి అయితే ఎలా ఉంటుంది జానకిరామ్ గారు? అబ్సల్యూట్లీ రైట్. అంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అంటే కొంతమంది వ్యక్తిత్వాల గురించి చాలా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అన్నట్టు. రైట్. ఒక విషయం చెప్పండి జానకిరామ్ గారు, మీ తెలివైన మేధస్సుకి సినిమా ప్రమోషన్స్ ఎక్కువ చేయకపోవడానికి కారణం ఏమైనా ఉందంటారా? నేను ఆలోచించానండి దాన్ని. అంటే ఎందుకు ఇంత లోకీలో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ సెప్టెంబర్లో రిలీజ్ అయి ఉండాల్సింది. అవును. సో చాలా యాంటిసిపేషన్, చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా యాక్చువల్గా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అవును. సో దానికి బిల్డప్ అవ్వాల్సిన హైప్, క్రేజ్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయాయి. ఇప్పుడున్న దానికి అసలు నేను అనుకోవడం, వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ హడావిడి చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏమేం కావాలో అన్నీ రెడీగా లైనప్ అయిపోయాయి. సో జీరో పబ్లిసిటీ దానికి, అంటే దానికి అసలు అవసరం లేదు. బికాజ్ ఎవ్రీ మూవీ బఫ్, వేరియస్ రీజన్స్, కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్, కొంతమంది ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్, కొంతమంది మూవీ గోయర్స్, ప్రతి వాళ్ళకి దెర్ ఈస్ సంథింగ్ టు లుక్ అప్ టు అండ్ యాంటిసిపేట్. సో ఈ మూవీకి అసలు ఏది అవసరం లేదు. ఇట్ విల్ జస్ట్ కమ్ అండ్ దెన్ బికమ్ అ బ్లాక్ బస్టర్, బీట్ ఆల్ ది రికార్డ్స్, అండ్ ఇట్ విల్ బి అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రైట్. మీరు సినిమా చూశాక జానకిరామ్ గారు తప్పకుండా మీ రివ్యూ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము.
ఆల్రెడీ మీరు వై దిస్ ఫిల్మ్ ఇస్ సో యాంటిసిపేటెడ్ అని చెప్పేశారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. కృష్ణమయ్య గారు, ఇక మీ కామెంట్, ఎక్స్పర్ట్ కామెంట్ మీరు ఇంత అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే కత్తి, మంచి కత్తి పొద్దునుగా ఉంది, ఆల్రెడీ ఫుల్ షార్ప్నెస్, షైనీగా ఉంది. Right. ఇక దానికి మళ్ళీ సాన పట్టడం, మెరుగుదిద్దడం అవసరం లేదని చెప్పారు ఆయన. సింపుల్. ఎందుకంటే నిజంగా కత్తిలా ఉన్నాడు ప్రభాస్ కూడా సినిమాలో. అంటే చాలా రోజుల తర్వాత ఆయన కూడా మరి ఆ బాడీ మళ్ళీ బిల్డ్ చేశాడు, లేకపోతే ఎప్పుడు అలా ఉంటుందో మనకు ఐడియా లేదు. చాలా అసలు ఒక షేప్ కూడా బాగుంది, ఒక అందం ఉంది, ఒక కిక్ ఉంది సినిమాలో. ఎప్పుడు అంటే బట్ ఒక్క షాట్ లోనే చూపించారు కదా, తర్వాత అంటే మీకు కథ పరంగా యాక్చువల్లీ ఇప్పుడు కథ బలంగా ఉందండి అక్కడ. అంటే హీరో బలంగా ఉన్నాడు, దానికి తగ్గట్టు కథ కూడా యాప్ట్ అయింది. ఇప్పుడు దానికి ఎన్నిసార్లు కనిపించాడు, ఎంత దూరం కనిపించాడు, డ్యూరేషన్ అని అవసరం లేదండి మనకి. మీకు అదే అంటారు, ఒకసారి కనిపించినా చాలు. అందులోనూ ప్రభాస్ లాంటి వ్యక్తి అలా 10 నిమిషాలన్నా చాలు అసలు. యాక్చువల్లీ మా ఫ్యాన్స్ అంతా అంత ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. అంత బాగుంది, చక్కగా ఆయన మంచి కథ అండి. ఏం లేదు, మనం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి కూర్చుని విజిల్ చేసుకుంటా కేబుల్ కేక. శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది కృష్ణమయ్య గారు? అది యాక్చువల్లీ ఏంటంటే అండి, అమ్మాయి, నేను కమల్ హాసన్ గారు అమ్మాయి యాక్చువల్లీ నాకేంటంటే కమల్ హాసన్ గారితో చాలా సినిమా పనిచేశా. వాళ్ళకి మరి బోర్న్గా పుట్టు నుంచి నేర్పించాడా, లేకపోతే అమ్మాయికి అన్ని హిట్ సినిమాలే, మంచి అన్ని పెద్ద పెద్ద హిట్లు అమ్మాయి రేంజ్. ఇప్పుడు అమ్మాయి యాక్టింగ్ విషయంలో మనం అసలు చూడవసరం. ఆయన గురుగారు వాళ్ళ నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చాడు చిన్నప్పటి నుంచి, అంటే మరి ఇంకెలా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి ప్లస్ అవుద్దండి. అంటే అందరూ అనుకోవచ్చు అనుష్క అయితే బాగుండండి, అనుష్క అయితే ఇది ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అన్ని ఇట్లు మంచి మంచి పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా మంచి ప్లస్ అవుతుంది మన సినిమాకి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అది హిట్ సినిమా అండి, ఇంకా చూడాల్సిన పని లేదు. ఈ మరొక క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా మనకు కొట్టొచ్చినట్టు కనిపించింది చూసిన కొద్ది, జగపతి బాబు గారు. అసలు జగపతి బాబు గారు అసలు ఒక రీబర్త్ కంటే కూడా ఒక చాలా గొప్ప రీబర్త్ అయింది. రీబర్త్ అసలు వాయిస్ ఎంత బేస్ ఉంది, అసలు డైలాగ్ వర్షన్ అసలు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తోటి ఆ గడ్డంతో ఏంటంటే ఆయన మరి అంత రాను మరి విలన్ ఉన్నాడు. బాగుంది ఆయన. అంటే కాదే నిజంగా అండి, మనకు కూడా ఏంటి క్యారెక్టర్లు ఏంటి, అసలు ఎవడ సామ్రాజ్యం, ఎవడ కింగ్ అవుతాడు, నా కొడుకు అవడేంటి, అసలు వెరైటీ ఏదో సంథింగ్ ఉంది, ఎప్పుడు వెళ్దామని ఉందండి. అలాగా మనకందరికీ మంచి ఎదురు చూద్దాం సినిమా గురించి. పంచి హిట్ కొడతారు అందరూ డౌట్ లేదండి. ఛాన్సే మనం ఏమాత్రం అదే అండి, కత్తికి పదును పెట్టేది ఏముంటుంది, ఇంకా వాళ్ళు షార్ప్గా ఉంది, అది అలా ఇసరనే గుచ్చుకుంటారు అంతే. రేపు రిలీజ్ అవుతున్న డింకా ఏం ఉన్నాయండి 2-3 సినిమాలు ఉన్నాయి. శుక్రవారం అంటే ఉంటాయి అది. అండ్ మనకి రాబోయే సలార్ అయితే అతిపెద్ద పండుగ, మామూలు పండుగ సంక్రాంతి. ఇప్పుడే సంక్రాంతి ఒక 3-4 వారాల ముందు వచ్చింది. 3 వారాలు అడ్వాన్స్గా వచ్చేసింది మనకి సంక్రాంతి సంబరాలు. సలార్తో సలసలా చేసుకుందాం. భలే ప్రాస వచ్చిందండి నాకు. సలార్ పేరు చెప్తే ప్రాస కూడా వస్తుంది. మీరు మొన్న మంచి తెలుగు పదాలు వాడారు, నాకు భలే అనిపించింది అవాళ. ఏదో అంటే తెలుగు చచ్చిపోతున్న ఈ రోజుల్లో, నిజమండి ఇది, నేను చచ్చిపోతుందని ఎందుకు వాడుతున్నానంటే, తెలుగు చచ్చిపోతున్న ఈ రోజుల్లో ఈవెన్ ఎవరి పేరు వాళ్ళు స్పెల్లింగ్ చెప్పుకోలేకపోతున్నారు. స్పెల్లింగ్ అంటే వర్ణక్రమం అది. అలాంటి ఈ రోజుల్లో మీరు 4-5 తెలుగు పదాలు వాడేసరికి నాకు ఏదో ఏం చెప్పారు, సుమతి శతకం ఏదో చెప్పారు సంథింగ్. మొత్తానికి అదే భక్తి కలిగిన కూడా పట్టడైన చాలు విశ్వదాభిరామ. ఇప్పుడు మన సల్లాకి సంబంధించి ప్రభాస్ రోల్ తక్కువ ఉంటుందా అంటే, ఎంతసేపు కనిపించినా మనకి పట్టడైన కూడు పిడికడైన చాలు. నాకు బాగుంది, అబ్బా ఎంత మంచి తెలుగు. ఈ కెమెరామెన్ గారి పేరేంటి, గురుగారు మీ పేరేంటి సార్? అశోక్ అండి. అశోక్ గారు మీ పేరుని తెలుగులో స్పెల్లింగ్ చెప్పండి, వర్ణక్రమం చెప్పండి అంటే ఆకవిత్తే ఆ అంటాడు. అకారముల ఆ, షో సకార ఓకారముల షో, కకార అకారముల క, అశోక అని. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ తెలుగు పోయింది. కాక ఆకవిత్తే కాక నువ్వు కూర్చోబెడతాకు, కాక నువ్వు పెడతాకు, ఇలా ఉంది. అంటే మళ్ళీ సెల్లార్ నుంచి ఇటు వెళ్ళిపోతున్నాం మనం. సలార్లో అంటే ఒక చాలా పెద్ద విషయం ఏంటంటే కృష్ణమయ్య గారు, మామూలుగా సినిమాల్లో నేటివిటీ వీటి కోసం వెతుకుతున్న రోజులు బాగా పోయి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు, ఇప్పుడు ఈ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నా కూడా 2 సినిమాల్లో తయారు చేసి బైలింగ్వల్ ఫిల్మ్ బీయింగ్ డబ్డ్ ఇన్ టు సో మెనీ అదర్ లాంగ్వేజెస్, దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నది జనం అంటే కోర్ ఎమోషన్స్ ని. అలాగే ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు యాక్చువల్లీ ఇప్పుడు కాదండి, మనం నా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ సినిమాలు హిట్ అయిపోతున్నాయి. ఆ రేంజ్కి ఇప్పుడు మన ఆ రేంజ్ దాటాం నాకు తెలిసి సలార్ తోటి. సలార్ బీట్ సూటిగా సుత్తి లేకుండా, బాహుబలి, RRR, ఇంకా పెద్ద యానిమల్ అన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోయి, మీకు ఇంగ్లీష్ సినిమాలో పెద్ద పెద్ద సినిమాలో 2-3 సినిమాలు ఉన్నాయి. మెన్ ఇన్ బ్లాక్, ఏదో అలాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి.
జాకీ చాన్ గారు 2-3 సినిమాలు, అలాంటి సినిమాలకు ధీటుగా ఉంటుంది. అన్ని భాషల్లో అన్ని దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది, హిట్ అవుతుంది అని కన్ఫర్మ్ ఇట్ ఈస్. ఇంక తిరుగులేదన్నమాట. ఎందుకంటే మనం అనుభవంలో చూస్తున్నాం కదా చాలా కాలంగా. ఓ పాట పాడతారు సార్ సలార్ సినిమాలోది? సల్లార్లో అది నాకు రాదు, కానీ ప్రభాస్ పాట ఏదైనా పాడండి. మొన్న పాడారు, మళ్ళీ పాడండి. అంటే నేను ఒక సినిమా చేసుకున్నాను, దాంట్లో ఒక నాటు సాంగ్ పెట్టుకున్నానండి, అది పాడతా. అంటే మన ఆడియన్స్ ఎంజాయ్ చేయడం కదా, ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కాబట్టి. గట్టు మీది పాల పిట్ట పట్టబోతే తేలుకుట్టే, మంత్రమేసే జానవైతే మల్లెపూల చెండునేస్తా, మనసిచ్చి మాట్లాడవే రవ్వల బొమ్మ మోజుతో నన్ను చూడవే, మనసిచ్చి మాట్లాడవే రవ్వల బొమ్మ మోజుతో నన్ను చూడవే, గట్టు మీద బలికే చెట్టు మీద గంజు బలికే